డైలీ టేస్ట్ ది డైలీ. కూడా జరిగినటువంటి బస్సు ప్రమాదానికి సంబంధించి బస్సు దృశ్యాలు ఎలా ఉన్నాయనేది పాయింట్ టు పాయింట్, మినిట్ టు మినిట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అంగుళ దృశ్యాలని మనం పరిశీలిద్దాము. నా రైట్ సైడ్ ఉన్నటువంటి ఇదే డిపోకి చెందినటువంటి బస్సు, తాండూర్ మీదుగా హైదరాబాద్ వెళ్తున్నటువంటి బస్సు. ముందుగా బోర్డు చూద్దాం. తాండూర్ టు హైదరాబాద్ వెళ్లాల్సినటువంటి బస్సు. ఈ బస్సు ఉదయం 4:45కి బయలుదేరి ఉదయం హైదరాబాద్కి చేరుకోవాల్సి ఉంది. కానీ ఎగ్జాక్ట్గా ఈ మూలమలుపు ప్రాంతానికి రాగానే ఇది రోడ్డు ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి. ముందు భాగాన్ని మనం పరిశీలిస్తా ఉన్నాం. డ్రైవర్ రైట్ సైడ్ కూర్చున్నటువంటి క్యాబిన్ విషయానికి వస్తే అసలు అక్కడ క్యాబిన్ లేకుండా పూర్తిగా గాలికి బస్సు ఉండిపోయినటువంటి పరిస్థితి. క్యాబిన్ భాగం మొత్తం కూడా కొట్టుకుపోయి డ్రైవర్ స్టీరింగ్ని సైతం దాంట్లో పూర్తిగా కనిపించకుండా పోయినటువంటి బస్సు నెంబర్ని ఒకసారి చూస్తే TS 34 TA 6354కి చెందినటువంటి ఈ బస్సు ఉదయం తాండూరు నుంచి స్టార్ట్ అయ్యి తిరిగి ఇది హైదరాబాద్ వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఒకసారి బస్సు లోపలగా ఉన్న పాయింట్ టు పాయింట్ ఇది ప్రయాణికులు ఎక్కి లోపల కూర్చుకున్నటువంటి దృశ్యాలు. ఈ ప్రయాణికులు లోపలికి ఎక్కి కూర్చున్నటువంటి దృశ్యాల దగ్గరికి వెళ్తే ఈ ప్రాంగణం అంతా కూడా కంకరతో నిండిపోయి కనీసం ఇక్కడి నుంచి కూడా రాలేనటువంటి పరిస్థితి ప్రయాణికులకు ఏర్పడింది. ఈ డ్రైవర్ పై అటువైపుగా వచ్చినటువంటి కంకర అంతా డ్రైవర్ మీద పడడము, ఆ కంకర మళ్ళీ లేసొచ్చి ఇక్కడ స్టేట్స్ పైన పడడము. నా కింద కనబడుతున్నటువంటి కంకర అంతా కూడా బస్సులో నుంచి బయటపడ్డటువంటి కంకరనే. టిప్పర్లో ఉండాల్సినటువంటి కంకర, ఆ టిప్పర్ అమాధానం బస్సు మీదకి ఒరగడము, టిప్పర్లో ఉండాల్సినటువంటి వాటివన్నీ కూడా బస్సు లోపల సీట్లు, ఇవన్నీ ప్రయాణికులు కూర్చొని సేఫ్గా హైదరాబాద్కి వెళ్తున్నటువంటి సీట్లు, ఇవన్నీ కూడా టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ సీట్లన్నీ కూడా కట్ చేసి తిరిగి ఆ సీట్లను బయటికి తీసుకొచ్చి ఈ షీట్స్, ఈ రేకులు, పక్కన ఉన్నటువంటి విండోస్ అవన్నీ కూడా పగలగొట్టి ఆ సీట్ల నుంచి ఆ ప్రయాణికులు బయటికి తీసుకొచ్చారు. కింద సీట్లకు ఉన్నటువంటి రాడ్లను కూడా ప్రత్యక్షంగా మనం గమనిస్తే ఆ రాడ్లను సైతం కట్టర్స్ పెట్టి కట్ చేసి వారందరినీ కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా జరిగినటువంటి ఆపరేషన్. ఒకసారి బస్సు లోపల దృశ్యాలని చూద్దాము. లోపలికి వెళ్ళి ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రయత్నాన్ని చూద్దాము. ఇది టూల్ బాక్స్. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఈ కిట్ ద్వారా దీంట్లో ఉన్నటువంటి వారందరినీ బయటికి తీసి ఈ టూల్ ద్వారా చేసేటువంటి ప్రయత్నం. ఇది బస్సు ఏరియాలో ఉన్నటువంటి సిచ్యువేషన్. బస్సు లోపల దృశ్యాలన్నీ కూడా మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. టూల్ బాక్స్, ఆ తర్వాత సీటింగ్ కెపాసిటీ, సీటింగ్ పైన ఉన్నటువంటి వ్యక్తులందరూ లోపల కంకర దాటుకొని లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం. మనం సాధారణంగా ఎక్కే పరిస్థితి లేనన్నట్టుగానే కనబడతా ఉంది ఈ సిచ్యువేషన్. ఆర్టీసీ లోపల దృశ్యాలని మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. ఈ లోపల దృశ్యాలని ఒకసారి పరిశీలించినప్పుడు ఈ డ్రైవర్ సీటింగ్ భాగం, ఇది డ్రైవర్ కూర్చొని సీట్ చేసినటువంటి ప్రాంతం, ఇదంతా కూడా కట్ చేసి ఆ డ్రైవర్ని అక్కడి నుంచి కూడా తీసేశారు. ఆ తర్వాత ఈ భాగంలోనే నాకు ఎగ్జాక్ట్గా రైట్ సైడ్ ఉంది, డ్రైవర్కి లెఫ్ట్ సైడ్ భాగం, ఈ సీట్లన్నీ కూడా కట్ చేశారు. లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఈ భాగాన్ని అంతా కూడా కట్ చేశారు. లోపల ఉన్నటువంటి దృశ్యాలన్నీ కూడా చూస్తూ ఉన్నాం. పైన ఉన్నటువంటి కప్పును కూడా కట్ చేశారు. డ్రైవర్ రైట్ సైడ్ భాగం, ఇక్కడ డోర్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కనబడుతుంది. ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారానే వీరు డోర్ తన్నుకొని ఆ డోర్ని బద్దలు కొట్టేసి బయటికి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఈ డ్రెస్ భాగంలోనే ఈ రకమైనటువంటి చిదిల వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితి. ఆ సీట్లంతా కూడా చెల్లా చెదురుగా, రాడ్లంతా కూడా వంగిపోయి ఉండడము, సీట్ల పైకప్ అంతా కూడా తీసేసి ఉండడము, బస్సు లోపల సిట్టింగ్ సిస్టమ్ అంతా కూడా కదిలిపోయి ఉండడము, ఆ సిట్టింగ్ సిస్టమ్ అంతా కూడా పూర్తిగా ఈ రైట్ సైడ్ ఈ భాగం అంతా కూడా ఒరిగి ఈ రైట్ సైడ్ డ్రైవర్ మీద పడడంతో ఈ టిప్పర్ ఒరిగిన భాగం అంతా కూడా పూర్తిగా నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి. ప్రత్యక్షంగా ఆ సిట్టింగ్ సిస్టాన్ని మనం లోపల ఉన్నటువంటి దృశ్యాలన్నీ కూడా గమనిస్తూ ఉన్నాము. ఆ సిట్టింగ్ ఏరియాలలో ప్రయాణికులు ఉదయం ప్రయాణికులు వెళ్తూ ఉన్నటువంటి దృశ్యాలు ఇవన్నీ బస్సు ప్రమాదం తర్వాత దీంట్లో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా సురక్షితంగా ఇక్కడ నుంచి, అసలు ఆర్టీసీ బస్సు ఎక్కడ ఏ వైపు నుంచి కూడా వ్యక్తి బయటికి వెళ్లకుండా కేవలం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ డోర్ ఒకటి మాత్రమే ఉంటుంది. కానీ ఈ బస్సును చూస్తూ ఉంటుంటే మొత్తం ఓపెన్గా ఈ టిప్పర్ ఒరిగిన తర్వాత అన్ని వైపుల నుంచి కూడా అన్ని వైపు బ్లాక్ అయిపోయి, రేకులన్నీ కట్ అయిపోయి, పూర్తిగా సీట్లన్నీ తొలగించేసి పైన ఉన్నటువంటి కప్పుని రిమూవ్ చేసి ఆర్టీసీ ప్రయాణికులు చేతుని పట్టుకొని ఆ రాడ్లని సైతం వెనక్కి తీసి ఆ భయంకరమైనటువంటి దృశ్యాలని మనం చాలా దగ్గరుండి ఆ విజువల్స్ అన్ని కూడా క్యాప్చరింగ్ చేస్తా ఉన్నాం. ఇక్కడే ఇదే సీటింగ్ టైంలో
మనకు ఎగ్జిట్ డోర్ కనబడతా ఉంది. ఆ ఎగ్జిట్ డోర్ ప్రాంగణం నుంచే ఈ ప్రయాణికులంతా కూడా ఆ డోర్ని పగలగొట్టుకొని కొంతమంది వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఇదే రైట్ సైడ్ గా ఆ టిప్పర్ వచ్చి ఒరిగి ఉంది కాబట్టి ఆ ఒరిగిన ప్రాంతంలోనే జరిగినటువంటి ప్రమాదం కాబట్టి ఈ ప్రాంగణంలోనే ఈ అంతా ఒరిగి దీనిపైన పడడం కారణంగా జరుగుతున్నటువంటి ఆ కింద ఉన్న సీట్ భాగం అంతా కూడా ఎరిగిపోవడము, రాడ్ అంతా కూడా పూర్తిగా బెండ్ అయినటువంటి పరిస్థితి. ఇది లోపల ఆర్టీసీ బస్ లోపల ప్రయాణికులు పట్టుకోవాల్సినటువంటి రాడ్, ఈ రాడ్ కాస్త వంగిపోయి బెండ్ అయిపోయి పడి ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ సిచ్యువేషన్ లో ఇటువైపుగా ఉన్నటువంటి వారంతా కూడా ఒక్కసారి టిప్పర్ మీద పడడము, ఆ టిప్పర్ మీద పడినటువంటినే ఈ సిట్టింగ్ లో ఉన్నటువంటి వీరందరూ కూడా దాంట్లో నుజ్జునుజ్జు అయిపోవడము, ఆ టిప్పర్ మీద పడిన తర్వాత దాంట్లో వంగిపోయి దాంట్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి. పైన టాప్ కూడా ప్రస్తుతం ఈ టాప్ కూడా అంతా పూర్తిగా విరిగిపోయి ఎగిరిపోయినటువంటి పరిస్థితి. ఆ టాప్ లో సిచ్యువేషన్ అంతా కూడా ఎక్కడికక్కడ విరిగిపోయినటువంటి సిచ్యువేషన్. ఆ టాప్ కూడా మొత్తం నుజ్జు అయిపోయి దగ్గరకు అయిపోయి క్యాబిన్ ఒత్తుకున్న తర్వాత అసలు ఇది ఆర్టీసీ బస్ అంటే నమ్మే పరిస్థితి లాగా లేదు. మొత్తం ఆర్టీసీ డ్రైవర్ కూర్చున్నటువంటి భాగం, ఈ భాగం అంతా కూడా నుజ్జు అయిపోయింది. ముందుగా ఇక్కడి నుంచే ఆ వాహనం వచ్చి ఢీకొట్టిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సు జరిగినటువంటి తీరుని మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాము. ఈ ముందు డ్రైవర్ భాగం సీట్ అంతా కూడా బ్రేక్ అయి సీట్ అంతా కూడా పూర్తిగా స్టీరింగ్ తో సహా డ్రైవర్ కూర్చోవాల్సినటువంటి సీట్ అంతా కూడా మొత్తం ఎక్కడిగా విరిగిపోయి తీసిన తర్వాత పరిస్థితి. ఆర్టీసీ బస్సు వెనుక నుంచి మొదలుకొని ఇక్కడ వరకు కూడా మొత్తం నుజ్జు అయిపోయి ఏమాత్రం పనికి రాకుండా ఎక్కడ కూడా ఉపయోగపడకుండా ఎంత దారుణంగా బస్సు లోపల పరిస్థితి ఉందనేది కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. కాబట్టి ఇప్పుడు ఆర్టీసీ బస్సు ముందు భాగంలో ఈ స్టీరింగ్ సమీపంలో ఉన్నటువంటి హారన్, ఆ తర్వాత దాని పక్కన ఉన్నటువంటి మెటీరియల్, ముందుగా సీటింగ్ కూర్చోవడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రాంతం, టైరు పూర్తిగా పగిలిపోయి ఎక్కడికక్కడ విరిగిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత వెనక భాగం అంతా ముందు సేఫ్టీ రాడ్ కూడా అంతా పగిలిపోయి సేఫ్టీ రాడ్ని సైతం ఇక్కడి నుంచి రిమూవ్ చేసినటువంటి పరిస్థితి. మొత్తం ఈ ఇష్యూకి సంబంధించి ప్రత్యక్షంగా మనం ఆ దృశ్యాలన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఆర్టీసీ బస్సు ఎంత దారుణంగా ఎంత కఠినంగా ఈ బస్సు ప్రమాదం జరిగింది, బస్సు తీవ్రత స్థాయి చూస్తూ ఉంటుంటే ఎంత ప్రమాదంగా ఈ ఇష్యూ ఉంది అనేది కూడా మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఇంజన్ భాగం, ఆ కంకర్ అంతా కూడా ముందుగా ఉన్నటువంటి ఇంజన్ భాగం పైన పడి పూర్తిగా నుజ్జు అయినటువంటి పరిస్థితి. ఆర్టీసీ బస్సు ఏమాత్రం పనికి రాకుండా దీంట్లో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా దీంట్లో ఇరుక్కుపోయి ఆ క్యాబిన్ లో బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి సంబంధించి ప్రత్యక్షంగా జరిగినటువంటి ఆ రోడ్డు ప్రమాద దృశ్యాలన్నీ కూడా మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. ఆ వివరాలన్నీ కూడా ఇప్పటికీ ప్రత్యక్ష సాక్షులు కూడా అందించారు. ఈ బస్సు నిర్లక్ష్యం లేదు, ప్రాపర్ గానే వెళ్తుంది. టిప్పర్ వైపు నుంచి వచ్చేటువంటి ఆ వాహనం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది అంటూ మాత్రం ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ క్రాంతితో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్. కిందనే ఉన్నాడా?